మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండిపోతుంది, ఒక మంచి కమ్యూనిటీలో అన్నట్లు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ విల్లాస్ ఎక్కడున్నా సరే తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అవి సిటీకి దూరం కావచ్చు, అవుట్స్కట్స్లో కావచ్చు, అది ఎట్లా అంటే మ్యామ్ ఒక 2 hours జర్నీ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, మాకు తక్కువ ప్రైస్కి వచ్చి మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చి మంచి కమ్యూనిటీ ఉంటే మేము తీసుకుంటాము అన్నట్లు చూస్తున్నారు మ్యామ్. అంటే వాళ్ళ ఆలోచన అన్నది కరెక్ట్ అంటారా? లేదు సిటీలో ఉండి అపార్ట్మెంట్స్ తీసుకొని 2 BHK 3 BHK 4 BHK తీసుకోవడం మంచిదంటారా, లేదా సిటీకి కొంచెం దూరం ఉన్నా సరే విల్లాస్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు విల్లాస్లో. ఎందుకంటే మనము మన గతానికి వెళ్ళామనుకోండి, మన విలేజెస్లో చూడండి ఎన్విరాన్మెంట్ ఎంత హ్యాపీ ఉంటుంది. మనకి బిజీ లైఫ్లో ఫుల్ పొల్యూషన్లో క్లమ్జీగా, ఇప్పుడు మీకు అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటున్నారు, హై రైజ్ అంటున్నారు. హై రైజ్ అయితే నేను వద్దు అని చెప్తాను. లేదు మేము అక్కడే కూర్చుంటామంటే నేనేం చేయలేను. ఎందుకంటే అది చాలా పొల్యూషన్ కదండి. మనము కొంతవరకే ఇది చేయాలి. ల్యాండ్ ఏమొస్తుంది మనకి, అప్రిషియేషన్ ఏమొస్తుంది. అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ల్యాండ్ ఎప్పటికీ పెరుగుతుంది బిల్డింగ్ వాల్యుయేషన్ పడిపోయినా. ఓకే. అదే అపార్ట్మెంట్ అనుకోండి, ఇయర్స్ మారే కొద్దీ బిల్డింగ్ వాల్యుయేషన్ పడిపోతుంది. సో మనం ఇప్పుడు సిటీకి దగ్గరలో ఉందాము, సిటీలో ఉందాము అని చెప్పి అనుకున్నా, మనం ఉండేదే ఆఫీసులో వర్కింగ్ అవర్స్లో అని. ఆ ఉన్న కాసేపు పీస్ ఆఫ్ మైండ్తో ఎన్విరాన్మెంట్ కోరుకుంటూ, అండ్ మనం చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎప్పటికీ గ్రోత్ ఉండాలి అనుకునేటప్పుడు విల్లా అనేది మంచి డెసిషన్. ఒక వెల్ విషర్గా చెప్తున్నాను. అది అపార్ట్మెంట్స్లో కూడా నేను హై రైజ్ అనేది చాలా తక్కువ డీల్ చేస్తాను. ఓకే ఓకే. ఎందుకంటే అది కొంతమంది అదొక ప్యాషన్, మేము అక్కడే ఉండాలి, మాకు వ్యూ కావాలి. అండ్ చాలామంది సిటీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాకు అదే కావాలి అంటారు. అంటే మ్యామ్ ఇప్పుడు చాలామంది ఇటు సైడ్ పటాన్ చెరువు సైడ్, వాటి సైడ్ వీటి సైడ్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అవి కొంచెం సిటీకి దూరం, అంటే ఎక్కువ చాలామంది ORR యూజ్ చేసి సిటీకి వచ్చి వర్క్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే వచ్చే ఒక 2-3 yearsలో అటు సైడ్ ఎలా డెవలప్ అవుతుంది అంటారు? అది కూడా సిటీలో వచ్చేస్తుంది అంటారు? మనకి ఎక్కువ ట్రావెల్ టైం ఎక్కువ పోకుండా బాగుంటుంది అంటారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే? మీకు ORR అండి, ORRలో మీకు సిటీ డెవలప్ అవ్వడానికి, మనకున్న సిటీ ORR దాకా డెవలప్ అవ్వడానికి ఒక 10 years పట్టింది. ఫస్ట్ ORR వేసినప్పుడు ఏమన్నారు, ఎందుకు ఎక్కడో ఉంది వేస్ట్ అన్నారు. బట్ సిటీ ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళిపోయింది. అవును మ్యామ్. ORR దాకా డెవలప్ అవ్వడానికి 10 ఏళ్ళు పడితే RRR దాకా డెవలప్ అవ్వడానికి 5 years చాలు. ఎందుకంటే పీపుల్ కనెక్టివిటీ కోసమే RRR అనేది డిజైన్ అవుతుంది. మనకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇంత పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ఏరియాలో వస్తుంది కాబట్టి RRR కనెక్టివిటీ ఈజీ ఉంటుంది. RRR వరకు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అప్రిషియేషన్ అనేది 100కి 200% గ్యారంటీ ఉంది. ఓకే. ల్యాండ్ అనేది చాలా ప్రీమియం అయిపోతుంది. మీరు చూడొచ్చు 2014లో హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ ఎన్నాళ్ళు, దాదాపు ఒక 5 years అయ్యేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆఫ్టర్ కరోనా చూడండి, కరోనా తర్వాత అసలు ఎక్కడైనా ఖాళీ ఉందా? అలా ఎందుకు మొత్తం ఫుల్ అయిపోతుంది? ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత ఏంటంటే హైదరాబాదు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళని అమ్మలా చూస్తుంది. ఓకే. ఏ స్టేట్ కన్నా వెళ్ళండి అలాంటి ఫ్లెక్సిబుల్ లేదు. తమిళనాడు వెళ్తే తెలుగు వాళ్ళు అంటే ఓ రేంజ్లో చూస్తారు, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. అంతే. నేను ఫేస్ చేశాను. మా పాప చార్టర్డ్ అకౌంటెంట్ అండి. ఓకే. నేను అక్కడ కోర్స్కి తీసుకెళ్ళి జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు నేను లైవ్లో ఫేస్ చేశాను. అంత ఇదిగా చూస్తారు. బెంగళూరులో ఇప్పుడు స్టార్ట్ అయింది యూఎస్లో లాగా, ఇది మా ప్రాంతము, ఇక్కడ వాళ్ళే జాబ్ చేయాలి అన్నట్టు. బట్ హైదరాబాద్లో ఏ లాంగ్వేజ్ వాళ్ళనైనా ఏ కులం వాళ్ళనైనా అమ్మలా చూసుకుంటుంది. అదొకటి ప్రత్యేకత అండి. నెక్స్ట్ ఇక్కడ వస్తున్న కంపెనీస్ అండ్ పాపులేషన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయడం ఎవర్ గ్రీన్ కదా. ఇంకొకటి, మనం గతంలో మణికొండ మొత్తం కొండలు ఉండేవి, ఈరోజు పేరులోనే కొండ కనపడుతుంది, రియల్గా కొండ లేదు. అలానే మిగతా అంతా కూడా అయిపోతుందండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అందుకు సేఫ్ జోన్ అంటున్నా. నేనైతే ఒకే స్లోగన్ చెప్తాను,
ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్ బెస్ట్, వరల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే దుబాయ్ బెస్ట్. ఓ నేను బిజినెస్ చేస్తున్నానని కాదు, ఓకే దుబాయ్లో చాలా చాలా సెక్యూర్డ్ అండి. ఓకే ఎందుకంటే ఎలక్షన్ లేదు, పొల్యూషన్ లేదు, ఫ్యూచర్ ఉంది. ఓకే ఎందుకంటే పాలించే కింగ్, డెసిషన్ మేకర్ అతనే, భయం లేదు. ఇంకొకటి ఏంటంటే నీడ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. మనం ఇక్కడ ఎక్కడ కట్టాలనుకున్నా పర్మిషన్ వచ్చేస్తుంది, బట్ అక్కడ కంట్రీలోకి అవసరం ఉంది అంటేనే కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తుంది. అంటే చాలా మంది మ్యామ్ ఇప్పుడు దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఆ ఇసుక దిబ్బల మీద మనం ఏం చేస్తాంలే అన్న ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. అట్లా అనుకునే వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఇసుక దిబ్బలు కాదండి, అక్కడ ఏంటంటే ఛాన్స్ ప్రాపర్టీ లాగా, లైక్ ఏ షేర్ మార్కెట్. మీరు షేర్స్లో అది రిలీజ్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, బట్ దుబాయ్లో కూడా అంతే. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే కొనగలం, తర్వాత రీసేల్ కొనాలి. ఎందుకంటే సముద్ర తీరం, ఎడారి ప్రాంతము, కన్స్ట్రక్షన్ చాలా ఎక్స్పెన్సివ్. అందుకని నీడ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు స్వామినారాయణ టెంపుల్ కట్టాక అందరూ కూడా టూరిస్టులు పెరిగారు. నా ఫస్ట్ జర్నీ అప్పుడు వీసా అనేది ఈజీగా వచ్చేసింది. ఈ వీసా వచ్చాక నా ఛాన్స్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నాను, బట్ తర్వాత ప్రతి ట్రిప్ కూడా అప్ అండ్ డౌన్ టికెట్, అకామిడేషన్ బుక్ అయిన తర్వాతనే వీసా ఇస్తున్నారు. ఎందుకంటే స్టే చేయడానికి ఖాళీ ఉండాలి కదా అక్కడ. అవును, అంత డిమాండ్ అయింది, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. స్వామినారాయణ టెంపుల్ కట్టాక అది ముస్లిం కంట్రీ అయినా సరే మన టెంపుల్ కట్టారు అని ధైర్యంతో విజిటర్స్ పెరిగారు. ఓకే. అండ్ అక్కడ ఆయుల్ తగ్గుతూ టూరిజం మీద కంట్రీ బతకాలి కాబట్టి వాళ్ళు తీసుకునేవన్నీ చాలా సిస్టమేటిక్గా ఉన్నాయి. దుబాయ్లో కూడా టోటల్ రీసెర్చ్ చేశాకే నేను ప్రమోట్ చేస్తున్నాను.